ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగిన మనస్సంట దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన మనస్సును దేవుడు అలక్ష్యము చేయడంట. దేవుని సన్నిధిలో మొరపెట్టు మనము మన హృదయము దేవుని సన్నిధిలో కుమ్మరించి మనము ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఆయన. విరిగిన మనస్సును, నలిగిన మనస్సును ఆయన అలక్ష్యము చేయువాడు కాదు. దేవునికి ఇష్టమైన బలి విరిగిన మనస్సే. దేవుని బిడ్డలారు, హన్న వేదనతో దేవుని సన్నిధికి వెళ్ళింది. విరిగిన మనస్సుతో దేవుని సన్నిధిలో మొరపెట్టింది. ఆమె విరిగిన మనస్సును గ్రహించిన దేవుడు ఆమెకు సంతతినిచ్చి ఆమెను ఆశీర్వదించినాడు. ప్రభు అరణ్యములు దేవుని వాక్యము ప్రకటన చేసేటప్పుడు విస్తారమైన జనము ఆయన సమూహమునకు వచ్చినారు. ఆ ప్రజలందరూ మార్గములో సొమ్మసిల్లిపోతారని వారిని త్వరగా పంపించవలసిందిగా ప్రభు శిష్యులు ప్రభుతో చెప్పారు. అయితే ప్రభు వారికి మనమే ఆహారము పెడదామని తన శిష్యులతో చెప్పాడు. ఆ మాట వారికి ఆశ్చర్యమైనది. అయితే వారిలో ఒక అతను ప్రభువుకి ఒక అమూల్యమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అదేమిటంటే, ఒక చిన్నవాని దగ్గర 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని. ప్రభు వాటిని తీసుకొని రమ్మని చెప్పినప్పుడు వాటిని తీసుకొని ఆయన విరిచినాడు. సంపూర్ణముగా ఉన్న రొట్టెలు ప్రభు చేతికొచ్చి అవి విరవబడి అవి నలిగిన తరువాత అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి ఆహారముగా మారి 5,000 మంది ప్రజల యొక్క ఆకలిని అవి తీర్చడము మాత్రమే కాకుండా ఇంకా అనేక ముక్కలు మిగిలినాయని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. అవును దేవుని బిడ్డలారా, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలి. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేయడు. విరిగిన మనస్సుతో దేవుని సన్నిధికి వెళ్ళండి. మీ మొరలను, మీ కష్టమును, మీ బాధను, మీ వేదనను ఆయన సన్నిధిలో కుమ్మరించండి. మీకు ఉన్న నిందను తీసివేసి ఫలించని మీ గర్భఫలమును దేవుడు ఫలింపచేయును. వైద్య రంగములో మీకు ఏదైతే కుదరదని చెప్తాడో అవి కుదురునట్లుగా దేవుడు ఘనకార్యము చేసి మీ జీవితమును ఆయన ఆశీర్వదించి మిమ్మలను దీవించేటువంటి వాడు. ఎందుకంటే విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. నాతో కూడా ప్రార్థన లేఖించు. గనుడా, నీ బిడ్డలు విరిగి నలిగిన మనస్సుతో ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన ఆలకించి వారికి సహాయము చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, మా సందేశము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కమెంట్స్ బాక్స్లో మీ అభిప్రాయాలను తెలపండి. బెల్ బటన్ని నొక్కి మాకు ఆదరణ తెలపండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక.